బాన్సువాడ నియోజకవర్గ రైతుల కోసం అహర్నిశలు కృషి చేసే నాయకుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అని ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ప్రతిపక్ష నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ణి, చందూర్, మోస్రా, రుద్రూర్, పోతంగల్, కోటగిరి మండలాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఎట్లుందంటే ఒక గురువుకు పిల్లగాడు వచ్చి పాఠాలు చెప్పినట్టుంది. రైతుల గురించి పోచారం సార్ తెలిసినట్టు ఎవరికి తెలియదు. రైతుకు ఎప్పుడు ఏం చేయాలన్నది పోచారం సార్ తెలుసు. ఆయన ఆల్రెడీ ఈ రైతుల వాటర్ నీళ్ళ కోసము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆల్రెడీ. అది టీఆర్ఎస్ నాయకులకు తెలుసు. పోచారం సార్ ఎట్లయినా కానీ నీళ్లు పట్టుకొస్తాడు, రైతులకు కాపాడుతాడని తెలుసు. కానీ ఆ క్రెడిట్ వాళ్ళకు తగ్గద్దు, మాకే రావాలన్నట్టు అది వచ్చే ముందల ఒక ధర్నలాగా ఏర్పాటు చేసుకొని లాస్ట్కు మేము ధర్నా చేస్తేనే ఈ నీళ్ళు వచ్చినాయి అని చెప్పుకోవడానికి తప్పితే ఇక్కడ ఒక గురువుకు పాఠాలు చెప్పినట్టే ఉన్నది ఇక్కడ. అందుకోసమే ప్రజలు కూడా తెలుసుకోవాలా, రైతు గురించి ఎంత పోచారం సార్ తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయనకు నేర్పించే అవసరం లేదు. మీకు రైతులకు హెల్ప్ చేసేది ఏమైనా ఉంటే వాళ్ళ కోసము మీరు త్యాగాలు చేయండి, నీరు పట్టినట్టు పూజలు చేసుకోండి. అట్లా దానివల్ల కొంచెం పుణ్యం వస్తుంది. మీకు కూడా రైతులకు సేవ చేసినట్టు హెల్ప్ చేసినట్టు ఉంటుంది తప్పితే ఇవి ధర్నాలు చేసి ఏదో పేరు తెచ్చుకుంటామంటే ఇది అయ్యేది కాదు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చే ఈ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇటు రైతులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మరియు మన బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన ప్రాంతమే కాదు యావత్ భారతదేశం కానీ ప్రపంచం మొత్తం కూడా ఒక సంకట పరిస్థితిలో ఏదైతే ఎలినోవా సందర్భంగా వర్షాలు తక్కువ ఉండడం మూలంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రెండూ కూడా ఆరుతడి పంటలు స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి, వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి రైతులు ఇబ్బంది పడొద్దని చెప్పేసి ప్రభుత్వ పరంగా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మన రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గం ఏదైతే ఉందో మనము తొందరగానే నాట్లేసుకొని తొందరగానే పంటను చేతికొచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని చాలామంది రైతులు నాట్లేసుకోవడం జరిగింది. దాని మూలంగా ఈరోజు ఎవరైతే నాట్లేసుకున్నారో వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి మన వ్యవసాయ శాఖ సలహాదారులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు గత వారం రోజుల కిందటనే ఈ పరిసర రైతులతో చర్చించి సంబంధిత అధికారులతో కూడా చర్చించి అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోని రైతులందరికీ నమస్కరించి ప్రాధేయపడి తెలియజేయ విషయం ఏమిటంటే, గౌరవ రైతులారా, మేమందరం ఇక్కడ నాయకుల కన్నా ముందు రైతులం. ఎందుకంటే రైతు యొక్క బాధలు తెలిసిన వాళ్ళం, రైతు అంటే ఏందో బాధలు పడ్డ వాళ్ళం. మేమందరం నాట్లేసి ఆ కరుణించే దేవుడి కోసం, ఆ వర్షం దేవుడి కోసం ప్రార్థించే సమయం లోపట్నే సరే ప్రస్తుతానికి అందరికీ ఇక్కడ బోర్లు ఉన్న వ్యవస్థ రాష్ట్రం లోపట్నే, మన తెలంగాణ రాష్ట్రం లోపట్నే అత్యధిక బోర్లు ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక బాన్సువాడ నియోజకవర్గం. కాబట్టి ప్రస్తుతానికి మన భూగర్భ జలాలు ఎండిపోయి ఇంకా బోర్లు అయితే పోస్తున్నాయి. అయితే గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో అయితేనేమి, సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అయితేనేమి సంప్రదించి నిజాం సాగర్ నీటిలో 6 టీఎంసీలో నీళ్లున్నాయన్న మాకు ఒక 2 టీఎంసీ తాగునీటి కోసం ఉంచాల్సి వస్తుంది. కాబట్టి ఒక 4 టీఎంసీల నీళ్ళని మా రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి మీరు వదలాలని ఒక ప్రాధాన్యపడ్డప్పుడు దాన్ని మంత్రి గారు వెంటనే స్పందించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నిజాం సాగర్ నీళ్లు కూడా ఏ విధంగా ఇవ్వాలి రైతులకి, ఇప్పుడు దాకా పంటలు వేసుకున్న రైతులకి ఎండిపోకుండా ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రైతు బాంధవుడు శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు. ఆయన దగ్గరకు వచ్చి మాకు నీళ్లు ఇవ్వాలని అంటే ఏముంటుంది, ఎట్లుంటుంది? ఇప్పుడు వీళ్ళు చేసేది ఈరోజు ఏముంది, తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈరోజు తులసి వనంలో గంజాయి మొక్కలు అంటున్నా. వీళ్ళకి రైతుల గురించి తెలుసా? రైతు బాధలు తెలుసా? ఏ రోజన్నా రైతు కోసం కష్టపడ్డారా? అటువంటి వాళ్ళు ధర్నా చేయటం అంటే నిజంగా సిగ్గుచేటు. దీన్ని మనం అందరం కూడా రైతులము, నియోజకవర్గ ప్రజలందరూ ఇసుంటాలని
ఇటువంటి వాళ్ళ చేష్టల్ని మనం అంతా తరిమి కొట్టాలి. ఇది ఈ ఉద్దేశంతో పాటు ఈ రోజు మేమెందుకు ఇంతమంది సమావేశం వచ్చింది, 6 మండలాల రైతులు వచ్చాం. ఎందుకు అంటే ఈ గంజాయి మొక్క ఎట్లుంటుంది, వద్దు వద్దు అంటుంది, రాగానే పీలిస్తే మత్తు ఎక్కుతుంది. ఆ మత్తు కూడా ఎక్కకుండా ఈ ప్రజలకి ఇటువంటి గంజాయి మొక్కలు చెప్పే మాటలు నమ్మకుండానే ఎట్లయితే ఉన్నామో మేమంతా సమిష్టిగా ఈరోజు గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న రైతులందరం కూడా ఈరోజు సమాజం ఇక్కడ నాయకులమే కానీ అందరూ రైతులే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చూడండి, మీరు వీడియో తీసుకోండి, రేపు పొద్దున కూడా జూమ్లో చేసి చూసుకోండి, అంతా రైతులు కనపడతారు. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు లేకపోవడం, వర్షాలు పడకపోవడం, రైతులు నాట్లు పెట్టి ఇబ్బంది పడడం జరుగుతున్న ఈ రోజుల్లో మనకు తెలుసు, మన శాసనసభ్యులు గత 30 సంవత్సరాల నుండి రైతుల పక్షపాతి, ఆయన రైతుల లక్ష్మీపుత్రుడు. ఎందుకంటే ఆయనకు మొత్తం పూర్తి అవగాహన ఉంది రైతుల పైన, వ్యవసాయం పైన. కాబట్టి గత 3 రోజుల ముందే హైదరాబాద్లో జిల్లా అధికారులతో అలాగే రాష్ట్ర అధికారులతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశము, మేము అక్కడ సారేమో ప్రయత్నం చేస్తున్నాడు నిజాం సాగర్ నీటిని ఎట్లా వదలాలి, ఎట్లా మా రైతులకు ఎట్లా కాపాడుకోవాలి ఉద్దేశంతో ఆయన అక్కడ హైదరాబాద్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు ఏదో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఈ ధర్నాలు చేయడం, ఏదో ఇక్కడ బాన్స్వాడాలన్న మీరు ధర్నా చేయడము. 30 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గ రైతాంగము మరియు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు అందరు చూస్తున్నారు. మన బాన్స్వాడలో మన శాసనసభ్యులు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల పక్షపాతి అయిన పంటలను ఎట్లా కాపాడుకోవాలి, పంటలను ఎప్పుడు వేయాలి, పంటలను ఎప్పుడు కోత కోయాలి, ఎప్పుడు కాటా పెట్టాలి అన్ని ప్రతి రైతుల విషయంలో ఆయనకు 110% అవగాహన, పూర్తి అవగాహనతో ఉన్న ఏకైక శాసనసభ్యుడు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఆయన అక్కడ హైదరాబాద్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రైతుల గురించి ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ కూర్చోకుండా హైదరాబాద్లో మన వ్యవసాయ శాఖ మంత్రి గారితో అలాగే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని